రండి కీర్తించెదం రాజాధిరాజుని చేతులన్ పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం క్రీస్తునాథుని. వ్యాధులన్ బాధలన్ జయించుటకు ప్రభువును స్తుతించెదం వ్యాధులన్ బాధలన్ జయించుటకు. మహాపరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. మహాపరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. మహాపరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు పరమును వీడి భూమికి వేయించేసి వచ్చారు. గొప్ప శక్తిమంతుడు, బలవంతుడు, అనేక అద్భుతాలు చేయగలిగేటువంటి గొప్ప దేవుడు మన మధ్యనున్నాడు. ఇదిగో ఈ యొక్క సప్రసాద రూపములో, అప్పము రూపములో మన మధ్యకు వేయించేసి వచ్చారు. కాబట్టి ఈ కొంతసేపు ఈ పరిశుద్ధ ఆరాధనలో పాలు పంచుకొని ఆయన ఇస్తున్నటువంటి వరాలను, అనుగ్రహాలను పొందుకుందాం. ముందుగా ప్రభు మనకి చేసినటువంటి గొప్ప మేలులను తలంచి ప్రభునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుదాం. నీ కుటుంబంలో ఆయన చేసినటువంటి మేలులను ఒక్కసారి జ్ఞాపకపరచుకో. ఆయన్ని స్తుతించి ఘనపరచు, ఆయన్ని మహిమపరచు. నీ కుటుంబాన్ని, నిన్ను అధికంగా దీవిస్తున్నటువంటి గొప్ప దేవుణ్ణి స్తుతించడానికి ప్రయత్నం చేయి. నీవు కనుక స్తుతించకపోతే, నీవు పొందినటువంటి మేలులను తలంచి ఆయనకు వందనాలు చెప్పకపోతే, వాటికి సాక్షులుగా ఉన్నటువంటి గోడలు, స్తంభాలు ఇవి పొగుడుతాయి ప్రభు అన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనకి దేవుడు చేసినటువంటి మేలులను ఒకసారి జ్ఞాపకపరచుకొని స్తుతించుదాం, ఘనపరచుదాం, ఆరాధించుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా ఘనత. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్,
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరం పైకి లేచి నిలబడి చప్పట్లతో ప్రభువుని స్తుతించుకుందాం. మనకి చేసినటువంటి మేలులను అన్నిటినీ కూడా తలంచి ప్రభువా నీకే వందనము స్తోత్రము అని ప్రభువుని గణపరుచుకుందాం, ఆరాధించుకుందాం. అధికంగా ఇంకనూ దీవించబడదాం. ఊహించని మేలులెన్నో చేసిన యేసయ్యా, ఊహించని మేలులెన్నో నా జీవితములో చేసిన యేసయ్యా, ఊహించని మేలులెన్నో నా జీవితములో చేసిన యేసయ్యా, నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన. నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన, నీకే నా అనుకోలేదు ప్రభు నీ బిడ్డనవుతానని, అనుకోలేదు ప్రభు దీవించబడతానని, అనుకోలేదు ప్రభు నీ సేవ చేస్తానని, అనుకోలేదు ప్రభు నీ పాట పాడెదనని, అనుకోలేదు ప్రభు నీ బిడ్డనవుతానని, అనుకోలేదు ప్రభు దీవించబడతానని, అనుకోలేదు ప్రభు నీ సేవ చేస్తానని, అనుకోలేదు ప్రభు నీ పాట పాడెదనని. చాలును దేవా నీ కృప, చాలును దేవా నీ దయా, చాలును దేవా నీ కృప, చాలును దేవా నీ దయా, చాలును దేవా, చాలును దేవా, చాలును దేవా, దేవా. నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరము మోకరించి మనకున్నటువంటి బాధలు, కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు, ఇక్కట్లు, రోగాలు అన్నీ కూడా ప్రభు ముందు పెడదాం. ప్రభు వాగ్దానం చేశారు కదా, అడుగుడు మీకు ఇవ్వబడును. వాగ్దానం మేరకు విశ్వాసముతో ప్రభుని అడుగుదాం. నమ్మకంతో ప్రభువు ముందు మన ఉద్దేశాలన్నీ కూడా పెడదాం. ఈ కోరిక ఏమిటి? ప్రభు చెంతనున్నావు కదా, ప్రభు దగ్గరున్నావు కదా,
అందరూ కూడా నీ చేతులు ముందుకు చాచి నీకు కావలసినటువంటి వరం ఏమిటో, నీవు ఏ అవసరంలో ఉన్నావో ప్రభుని అడగండి. నీకు ఏం కావాలో ప్రభుని అడగండి. ప్రభు, నేను ఈ బాధతో సతమతమైపోతూ ఉన్నాను, కష్టపడుతూ ఉన్నాను తండ్రి, నాకు ఫలం దక్కట్లేదు. నీ రోగము ఏమిటో ప్రభు నాకు తెలియచేయి. నీ బాధ ఏమిటో ప్రభు నాకు తెలియచేయి. అనేక ఇబ్బందులతో సతమతమైపోతూ ఉంటే ప్రభుని అడుగు. ప్రభు, నా చెంత ఉండవా, నాకు ధైర్యాన్ని ఇవ్వవా, నాకు బలాన్ని ఇవ్వవా, ప్రభు నన్ను ఆదుకోవా అని అడగడానికి ప్రయత్నించి నీ అవసరాలను తీర్చేటువంటి గొప్ప దేవుడు, అడిగిన వెంటనే నీకు ఏది అవసరమో ఇచ్చేటువంటి గొప్ప దేవుడు. దేవుని బిడ్డ, ఇంట్లో శాంతి లేక, సమాధానము లేక, సఖ్యత లేక బాధపడుతూ ఉన్నావా? ప్రభుని మనసారా అడుగు. ప్రభువుని శాంతిని నెలకొల్పమను. శాంతికి రాజు ఇదిగో మన దేవుడు, మన ప్రభువు. ఎప్పుడు గొడవలే, గోల, ఇంట్లో ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారా? భార్యాభర్తల మధ్య కానీ, తల్లిదండ్రులు పిల్లల మధ్య కానీ ఎంతో అలజడితో బాధపడుతూ ఉన్నావా? భయపడకు, నా చెంతకు రా, అడుగు మీకు ఇస్తాను అని అంటూ ఉన్నారు ప్రభు. ప్రియ దేవుని బిడ్డ, అడగడానికి ప్రయత్నించేయి. ఖచ్చితంగా నీ వరాన్ని ఆయన ఉంచుకోడు, నీకే తిరిగి ఇచ్చేస్తాడు. నీకు రావాల్సి ఉందంతయు కూడా నీకు ఇచ్చేస్తాడు. ఇంట్లో శాంతి సమాధానం కోసం ప్రార్థన చేస్తున్నట్లయితే అడుగు, గట్టిగా అడుగు ప్రభువుని. కన్నీటితో వెదబట్టు వారి యొక్క ప్రార్థనను నేను ఆలకిస్తాను అని ప్రభు వాగ్దానం చేశారు. ప్రభుని అడగండి. సంతాన భాగ్యం లేక ఎంతో బాధపడుతూ ఉన్నవా? దుఃఖపడుతూ ఉన్నవా? వారి పేర్లను చెప్పి సంతాన భాగ్యాన్ని ప్రసాదించమని అడగండి. వారికి బిడ్డలను దయచేయండి తండ్రి అని అడుగు. ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నవా? అప్పులు అయిపోయావా? నీ అప్పులను తీర్చడానికి నీకు కావలసినటువంటి సొమ్మును, డబ్బును ఏర్పాటు చేయమని ప్రభుని అడుగు. ఖచ్చితంగా దయచేస్తారు, ఖచ్చితంగా ప్రసాదిస్తారు ప్రభువు. నీ బిడ్డలు చెడు మార్గములు నడుస్తూ ఉన్నారా? నీ బిడ్డలు చెడు త్రోవలు ప్రయాణం చేస్తున్నట్లయితే ప్రభుని అడుగు. వారికి తోడ్పాటునివ్వమని, వారికి మారు మనసును దయచేయమని. ఎంతోమంది పిల్లలు బానిసలైపోతూ ఉన్నారు త్రాగుడికి, చెడు అలవాట్లకు, చెడు వ్యసనాలకి అలవాట్లు అన్నీ కూడా వారి మీద సైతానుడు రుద్దుతూ ఉన్నట్లయితే ప్రభుని అడుగు. వారిని విడుదల చేయమని, వారిని రక్షించమని అడుగు. జాబ్ లేక బాధపడుతూ ఉన్నవా? ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నవా? నీకు సరి అయినటువంటి జాబ్ రావటం లేదా? ప్రభుని ప్రార్థన చేయి. నీ మొరను ఆలకించమని అడుగు ప్రభువుని.
నీకు జాబును దయచేయమని అడుగు ప్రభువుని. పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే మంచి జ్ఞాన వరాలతో నింపమని అడుగు. ప్రియ దేవుని బిడ్డ, అనారోగ్యం పాలైపోయి అస్వస్థతకు గురి అయి ఎంతో బాధపడుతూ ఉన్నావా? భయపడకు, ప్రభుని అడుగు. ప్రభువా, నాకు చికిత్స చేయి తండ్రి. ప్రభు, నీవు కనుక నాకు వైద్యం చేస్తే నేను రక్షింపబడతాను, నేను ఖచ్చితంగా ఆరోగ్యాన్ని పొందుకుంటాను. ప్రభుని అడుగు. తన దక్షిణ హస్తముతో తాకి స్వస్థపరచమని అడుగు ప్రభువుని. క్యాన్సర్, అల్సర్, బీపీ, షుగర్, ఇంకా అనేకమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారిని ప్రభువునకు సమర్పించండి. జ్వరముతో బాధపడుతున్నటువంటి వారు, తలనొప్పితో, తీవ్ర నడుము నొప్పితో బాధపడుతున్నటువంటి వారు అందరూ కూడా ప్రభువుతో చెప్పండి, ప్రభువా నన్ను స్వస్థపరచు, నన్ను తాకు. పేతురు అత్తను ఏ విధంగా అయితే నీవు తాకి స్వస్థపరిచి ఉన్నావో ప్రభు, ఈనాడు నన్ను ఈ ఆరాధనలో తాకి స్వస్థపరచండి ప్రభు అని అడగండి. అందరము కూడా కలిసి చెప్దాం. ఆయన యొక్క కారుణ్యాన్ని నమ్ముతూ, ఆయన యొక్క కనికరమును మనము విశ్వసిస్తూ, ఆయన యొక్క గొప్ప శక్తిని, బలాన్ని మనము నమ్ముతూ చెబుదాం. నేను నిన్ను విశ్వసించుచున్నాను. గట్టిగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. నేను నిన్ను విశ్వసించుచున్నాను, నేను నిన్ను విశ్వసించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. తన యొక్క రక్తముతో, తన యొక్క పరిశుద్ధ జలముతో నిన్ను తాకి స్వస్థపరచమని అడుగు. ప్రభువు, నేను ఇబ్బందులను పడుతూ ఉన్నాను, కష్టాలు పాలవుతూ ఉన్నాను, అనారోగ్యాలతో సతమతమైపోతూ ఉన్నాను. నా బిడ్డలను, నన్ను, నా కుటుంబాన్ని ప్రభు ఈ బంధనాల నుండి విడిపించండి తండ్రి అని గట్టిగా అడుగు ప్రభువుని. భయపడకు, నీ తండ్రే నీ చెంతున్నాడు, మీ నాన్నే నీ చెంతున్నాడు. కాబట్టి మీ నాన్నను అడగడానికి ఎందుకు సందేహిస్తావు? ఎందుకు భయపడతావు? ధైర్యంగా అడుగు ప్రభువుని. మీ నాన్నని గట్టిగా అడుగు. తన యొక్క కుమారుని రక్తముతో నిన్ను కడగమని అడుగు. ప్రభువా, మమ్మల్ని అందరినీ కడిగి శుద్ధులను చేయండి తండ్రి. మమ్మల్ని బాగు చేయండి ప్రభువా. మాకు వైద్యం చేయండి తండ్రి. మమ్మల్ని రక్షించండి తండ్రి నీ అడుగు. నీ పిల్లల చదువుల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే గట్టిగా అడగండి ప్రభువుని. వారి యొక్క మంచి భవిష్యత్తును దీవించమని అడగండి ప్రభువుని. ఇంకా నీవు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వారిని స్వస్థపరచమని అడగడానికి ప్రయత్నించి, నిన్ను ప్రార్థన చేయమనేటువంటి వారిని అందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని, వారి యొక్క ప్రార్థనలను ఆలకించమని, సఫలీకృతం చేయమని ప్రభుని అడగండి. వీరి మనవులన్నిటినీ ఆలకించండి తండ్రి. వీరికి ఈ యొక్క దీవెనలతో నింపమని, వీరిని ఎల్లప్పుడూ ఆశీర్వదించమని మిమ్మల్ని వేడుకొనుచున్నాం తండ్రి. ఈ మనవలని మనాథుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ చిత్తము పరలోకమందు నెరవేరుటకు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన
సహాయము మాకు నేర్పము. వారిని మేము మన్నించినట్లు మా తప్పులు మీరు మన్నింపుము. అమ్మము శోధనకు ప్రవేశించుము, కీడు నుండి మమ్మల్ని రక్షించుము. శిరమును వంచుడు. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగచిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజించున్నట్లును, మా రక్షణ ఫలితములను మేము నిరంతరము చవిచూచున్నట్లు యుగ యుగములు జీవించుచు పాలన చేయు ప్రభువా మాకు అనుగ్రహించండి. శిరములను వంచి దేవుని యొక్క ఆశీర్వాదములు స్వీకరించండి.